దీపాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నూనెలు కూడా ఉన్నాయి తల్లి. అవును గురుగారు. నూనెలు కూడా అన్నీ ఉన్నాయి. మీకు సరే, నాది ఒకటి సొంత దేవాలయం తల్లి, నాది రాజశ్యామలాదేవి ఆలయం. చాలామందికి ఏంటి, నువ్వుల నూనె తీసుకువచ్చేసి అమ్మవారికి దీపారాధన చేస్తే సరిపోతుంది అని అంటారు. ఈ మాట అందరూ చెప్తూ ఉంటారు గురుగారు. కానీ శ్యామలాదేవికి నీవు అర్పించవలసింది ప్రత్యక్షంగా తయారయ్యే గంధపు నూనె. గంధపు నూనె. గంధపు నూనె ఒక కేజీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అందాదా లీటర్ కానీ కేజీ అంటాం కదా, ఆ ఒక కేజీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక 200, 300. స్వచ్ఛమైన గంధం ఎంత ఉంటుంది? రేట్ ఎక్కువగానే ఉంటుంది. 6000 అనుకుంటారు మీరు, అంతేనా? కానీ ఒక కేజీ 1,20,000 తల్లి నూనె. గంధపు నూనె 1,20,000. నేను సంవత్సరానికి 2 కిలోలే తీసుకుంటా. ఎందుకనంటే అమ్మవారికి దీపారాధన కోసం కాదు, అమ్మవారికి అభిషేకం చేసిన ఒంటికి రాయడానికి, విగ్రహానికి ఒంటికి రాయడానికి. అలా రాస్తే అమోఘమైనటువంటి ఫలితం భక్తులకు నెరవేరుస్తూ ఉంది. దీపారాధన తర్వాత చాలా మంది అగరబత్తీలు ముట్టిస్తారు, లేదంటే హారతి వెలిగిస్తూ ఉంటారు. అసలు దీపారాధన తరువాత ఆ దేవుడికి అసలు ఏం చేయాలి అంటారు? ఏంటండి అసలు? వాస్తవానికి నేను ఒక మాట చెప్తా తల్లి, పూర్వంలో అగరబత్తులు అనేటువంటివి ఉన్నాయా? లేవండి. పూర్వం ఏమున్నాయి మనకు? దశాంగం గుగ్గులోపేదం మనకున్నది. ఏంటి అంటే వాస్తవానికి వనస్పత్తిర్భవే దివ్యేర్ నానాగంధే శుశేషితం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆఘ్రేయ అంటే మనం ధూపం వెలిగించేటప్పుడు ఆ ధూపం రాగానే ఆఘ్రేయ అంటే నా యొక్క శ్వాసతో నేను పీలుస్తున్నాను, కానీ నన్ను క్షమించు భగవంతుడా, నీకు ఈ ధూపాన్ని నేను పిలిచా. ఎందుకంటే మనం వెలిగించేటప్పుడు మన నాసిక ఎక్కడున్నా సుగంధం అనేది మన నాసిక తీసుకుంటుంది, మన ముక్కు అనేది. ఆఘ్రేయ, నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పేసేసి. కానీ మనం పూర్వము నుంచి అసలు దశాంగం మీరు పేరు విన్నారా లేకపోతే చూసారా? విన్నామండి, అంతే. చూడలేదా? లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ధూపం అది. మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు మీ చిన్నతనంలో నుంచి ఇప్పటి వరకు. పూజా స్టోర్స్లో దశాంగం అని ఇంత ఒక డబ్బా దొరుకుతుంది. ఆ డబ్బాలో లోపల ఒకటి ఇలా టోపీలాగా ఒక క్యాప్ ఉంటుంది, దాని నిండా పొడి నింపేసి ఇలా వేసేసిన తర్వాత అది ఇలా పైకి వస్తుంది, దాన్ని వెలిగిస్తే సరిపోయేది. దీపారాధన తర్వాత చాలా మంది అగరబత్తీలు ముట్టిస్తారు, లేదంటే హారతి వెలిగిస్తూ ఉంటారు. అసలు దీపారాధన తరువాత ఆ దేవుడికి అసలు ఏం చేయాలి అంటారు? ఏంటండి అసలు? వాస్తవానికి నేను ఒక మాట చెప్తా తల్లి, పూర్వంలో అగరబత్తులు అనేటువంటివి ఉన్నాయా? లేవండి. పూర్వం ఏమున్నాయి మనకు? దశాంగం గుగ్గులోపేదం మనకున్నది. ఏంటి అంటే వాస్తవానికి వనస్పత్తిర్భవే దివ్యేర్ నానాగంధే శుశేషితం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆఘ్రేయ అంటే మనం ధూపం వెలిగించేటప్పుడు ఆ ధూపం రాగానే ఆఘ్రేయ అంటే నా యొక్క శ్వాసతో నేను పీలుస్తున్నాను, కానీ నన్ను క్షమించు భగవంతుడా, నీకు ఈ ధూపాన్ని నేను పిలిచా. ఎందుకంటే మనం వెలిగించేటప్పుడు మన నాసిక ఎక్కడున్నా సుగంధం అనేది మన నాసిక తీసుకుంటుంది, మన ముక్కు అనేది. ఆఘ్రేయ, నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పేసేసి. కానీ మనం పూర్వము నుంచి అసలు దశాంగం మీరు పేరు విన్నారా లేకపోతే చూసారా? విన్నామండి, అంతే. చూడలేదా? లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ధూపం అది. మీరు మ్యాక్సిమం చూసే ఉంటారు మీ చిన్నతనంలో నుంచి ఇప్పటి వరకు. పూజా స్టోర్స్లో దశాంగం అని ఇంత ఒక డబ్బా దొరుకుతుంది, ఆ డబ్బాలో లోపల ఒకటి ఇలా టోపీలాగా ఒక క్యాప్ ఉంటుంది, దాని నిండా పొడి నింపేసి ఇలా వేసేసిన తర్వాత అది ఇలా పైకి వస్తుంది, దాన్ని వెలిగిస్తే సరిపోయేది. స్వామివారికి ధూపం ఇస్తూ ఈ అగరబత్తిని పెడుతున్నాము. రెండు చేస్తున్నారు. కానీ నిత్య ధూపం ఏంటి అని అంటే దశాంగము, గుగ్గిలము, మైషాచి, తర్వాత ఊదు. అవును. పూర్వము బొగ్గులు తయారు చేసేది, బొగ్గులు తయారు చేసి వాటిలో ఇవన్నీ కలిపి వేస్తే ఇళ్ళంతా సుగంధ పరిమళాలతో విరధిల్లుతూ ఉండేది. అసలు ఈ ధూపం కూడా ఎందుకు వెయ్యాలి? నీ ఇంట్లో దరిద్రపు దేవత కానీ దుష్టశక్తులు కానీ నీ ఇంట్లో నివసిస్తున్నాయి అంటే వాడి యొక్క దుర్గతమైనటువంటివి పరిపూర్ణంగా పారిపోవాలి. ఇప్పుడు నేనున్నాను తల్లి, నేను నీ రూమ్లో ఉంచా, బాగా గట్టిగా పొగ వేసా, నీకేమనిపించింది? ఇబ్బందిగా ఉండి ఇంట్లో నుంచి ఏ రకంగా ఇబ్బంది ఉంటుంది నీకు?
విపరీతమైన కాఫ్ రావడం, నీ వల్ల కాకపోవడం, అక్కడ కూర్చోలేకపోతే వెంటనే ఏం చేస్తావు, వెళ్ళిపోతావు అక్కడ నుంచి. నీవు ఎప్పుడైతే ఈ యొక్క దశాంగ, గుగ్గిల, మైషాచి, ఊదు ఇవన్నీ కలిపి నీ ఇంట్లో నీవు ఎప్పుడైతే ధూపం వేసావో ఆ క్షణం నుంచి దరిద్ర దేవత కావచ్చు, దుష్టశక్తులే కావచ్చు, నీ ఇంట్లో పరారైపోతూ ఉంటాయి. అందుకోసమే చూడండి, పూర్వంలో పిల్లలు పుట్టిన వారికైనా, ఆడవారు తలస్నానం చేసిన తర్వాతైనా మన ఇంట్లో ఉదయాన్నే దీపారాధన చేయగానే పరిపూర్ణంగా నీకు ఆ ఊదు వేస్తే ఎటువంటి దుష్టశక్తి అనేది ఉండదు అనేటువంటి శాస్త్రముతో ధూపం వేసేది.